ఈరోజు మనం స్క్రీనర్ అనే వెబ్సైట్ గురించి డిస్కస్ చేస్తాం. అండ్ ఇది ఒక స్టాక్ అనాలిసిస్ అండ్ స్క్రీనింగ్ టూల్. ఇది ఒక వెబ్సైట్. దేనికి మనం ఇది ఎక్కువ యూజ్ చేస్తామంటే వి అనలైజ్ కంపెనీ ఫైనాన్షియల్స్, లైక్ వాళ్ళ సేల్స్, వాళ్ళ ప్రాఫిట్స్, వాళ్ళ బ్యాలెన్స్ షీట్స్, వాళ్ళ క్యాష్ ఫ్లో, వాళ్ళ 4 quarters లైక్ క్వార్టర్లీ రిజల్ట్స్, ఇవన్నీ మనం ఒకే చోట చూడొచ్చు. అది ఎక్కడో కాదు, స్క్రీనర్ అనే వెబ్సైట్ లో. స్క్రీనర్ అనే వెబ్సైట్ ఇలా ఉంటుంది. ద ఇంటర్ఫేస్ మనకి ఇలా ఉంటుంది. అండ్ ఎవరికైతే అకౌంట్ లేదో వాళ్ళు ఇక్కడ గెట్ ఫ్రీ అకౌంట్ చేసి ఇక్కడ మీరు మెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ ఇచ్చి క్రియేట్ అకౌంట్ అని చేసుకోండి, లాగిన్ చేసుకోండి. మెయిల్ ఐడితో లాగిన్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను లాగిన్ యూజింగ్ గూగుల్ అకౌంట్ కొడుతున్నాను. అది ఇక్కడ చూడొచ్చు. లాగిన్ అయ్యాక ఇలా వస్తుంది మనకి ఇంటర్ఫేస్ లోపల. అండ్ ఇక్కడ మనకు ఇవన్నీ ఉంటాయి, ఫీడ్, స్క్రీన్స్ అండ్ టూల్స్ అట్లా ఉంటాయి. అండ్ మనకు ఇది ఫ్రీ వర్షన్ లో ఉంది, పెయిడ్ వర్షన్ లో కూడా ఉంది. ఇక్కడ చూడండి, అప్గ్రేడ్ టు ప్రీమియం అని ఉంది. మనకు 2 వర్షన్స్ లో ఉంటాయి. యాజ్ ఎ బిగినర్ మీరు ఇప్పుడు ఫ్రీగానే కంటిన్యూ అవ్వండి. అప్కమింగ్ డేస్ లో కానీ, లేదంటే ఇంకా మీకు తెలుసుకోవాలి, ఇంకా మీకు మంచి ఫ్యూచర్స్ రావాలి అంటే అప్పుడు మీరు పెయిడ్ సబ్స్క్రిప్షన్ తీసుకోండి. ఇక్కడ చూద్దాం, మనం ఇక్కడ సెర్చ్ ఫర్ కంపెనీ అని ఉందా, ఇక్కడ మనం కంపెనీ నేమ్ అనేది సెర్చ్ చేస్తాం. లైక్ ప్రెసెంట్ ఇన్ఫోసిస్. మనకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు అన్ని ఉంటాయి, చాట్, అనాలిసిస్, పియర్ కంపారిజన్ అన్ని ఇక్కడ ఇవన్నీ ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఆ కంపెనీ ఇన్ఫోసిస్ కంపెనీ ఈ రోజు ప్రెసెంట్ 26th December 9:53 AM ఈ రోజు మనకు 1662 రూపీస్ ఉంది స్టాక్ ప్రైస్ అనేది. ఈ రోజు కొంచెం నెగిటివ్ గా ఉంది. అండ్ ఇక్కడ ఆ కంపెనీ గురించి ఉంటది, లైక్ అబౌట్ సెక్షన్ లో ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇన్ఫోసిస్ గురించి ఉంటాయి. ఇట్ ఈస్ ద సెకండ్ లార్జెస్ట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంపెనీ ఇన్ ఇండియా బిహైండ్ TCS. ఇలా కంపెనీ గురించి ఉంటది. ఇంకా కీ పాయింట్స్, కొన్ని కీ పాయింట్స్ వాళ్ళు మెన్షన్ చేశారు, ఇక్కడ అన్ని చూసుకోవచ్చు మీరు. ఇలా ఇలా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక్కడ infosys.com ఉంది. అంటే ఇది క్లిక్ చేస్తే మనం ఇన్ఫోసిస్ వెబ్సైట్కి వెళ్తాం, వాళ్ళ అఫీషియల్ పేజ్కి వెళ్తాం. అండ్ ఇక్కడ BSE NSE మనకు 2 స్టాక్ ఎక్స్చేంజెస్ ఉన్నాయి కదా, అది ఒకటి BSE, ఒకటి NSE. BSE మనకి ఎప్పుడైనా కోడ్ తోనే రిప్రజెంట్ చేస్తారు వీళ్ళు. అండ్ NSE లో మనకు నేమ్ ఉంటుంది, షార్ట్ ఫార్మ్ ఆఫ్ నేమ్ ఇన్ఫీ అని ఉంది. అండ్ ఇవన్నీ ఇలా ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ మీకు వచ్చేసి అన్నీ ఉంటాయి, లైక్ మార్కెట్ క్యాప్, PE, ROE, కరెంట్ ప్రైస్, బుక్ వాల్యూ, డివిడెండ్ ఈల్డ్, ఫేస్ వాల్యూ, ఇవన్నీ ఉంటాయి. ఆ పర్టికులర్ హై స్టాక్ ఎంత పెరిగింది, హైలో 1983 ద హై, లో అంటే 1307, ఇలా ఇవన్నీ ఉంటాయి మనకు. అండ్ ఇవన్నీ నేను అప్కమింగ్ వీడియోస్ లో ఒక్కొక్క టర్మ్, బుక్ వాల్యూ అంటే ఏంటి, ROE అంటే అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు ఈజీగా అర్థమవుతుంది. ప్రెసెంట్ అయితే నేను ఓన్లీ ఈ స్క్రీనర్ వెబ్సైట్ ఎలా ఉంటుంది, లోపల ఏమేమి ఉంటాయని చూపించాలని ఈ వీడియో చేస్తున్నాను. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మన చాట్ ఉంటుంది, మీరు డైరెక్ట్ ఇట్లా స్క్రోల్ చేయొచ్చు, ఆర్ఎల్స్ ఇక్కడ మనం చూసినట్టు ఇట్లా వెళ్ళొచ్చు, ఇట్లా వెళ్ళొచ్చు. చూద్దాం మనం ఫస్ట్ నుంచి చాట్. ఇక్కడ మనకు చాట్ ఉంది. లైక్ మీరు ఫస్ట్ వాల్యూమ్స్ వద్దు అనుకుంటే ఫస్ట్ ఇక్కడ వాల్యూమ్స్ తీసేయండి. చూడండి, ప్రైజ్ ఆన్ NSE. ఇది ఈ గ్రాఫ్ అనేది ప్రైజ్ 1 year బ్యాక్. ఇది చూడండి, ఒక 5 years బ్యాక్ పెడతాను నేను. చూడండి, ఓన్లీ ప్రైస్ సెలెక్ట్ చేసా. January 2021 లో మనకు స్టాక్ ప్రైస్ వచ్చేసి 1260 ఉంది. ఇక్కడ కనపడుతుందా మీకు, 1260. అండ్ మనకి ఇప్పుడు అది వచ్చేసి అది హై ఎంత పోయింది అంటే 1999, అంటే 2000 వెళ్ళింది. ఎప్పుడు, December 13, 2024, అంటే లాస్ట్ ఇయర్. అంటే చూడండి ఇక్కడ మీరు ఎంత పెరిగిందని. 1260 ఇన్వెస్ట్ చేసింది ఒక్క స్టాక్, ఒక షేర్. ఇక్కడ మనకు 2000 వచ్చింది, అంటే నియర్లీ మనకు 800. సో ఇలా మీరు చూసుకోవచ్చు, లైక్ జస్ట్ ఫర్ రెఫరెన్స్, అంటే మనకు ప్రైస్ ఎంత పెరిగింది, ఎంత వచ్చింది. ఇక్కడ 10 years చూడొచ్చు, మనం 10 years చూడొచ్చు. ఇక్కడ మాక్సిమం చూడొచ్చు, అంటే కంపెనీ లిస్ట్ అయినప్పటి నుంచి. ఇది April 2025 లో లిస్ట్ అయినప్పుడు 139 రూపీస్ ఉంది షేర్, ఒక షేర్ వచ్చేసి. అక్కడ చూడొచ్చు వాల్యూమ్స్ అని ఉన్నాయి. ఇక్కడ వాల్యూమ్స్ కూడా చూడాలి అంటే ఇక్కడ ఎనేబుల్ చేయాలి, లేదు వాల్యూమ్స్ వద్దు అంటే ఇలా వచ్చేస్తుంది. వాల్యూమ్స్ కావాలి అంటే ఇలా ఉంటుంది. సో ఇది అండ్ చార్ట్స్ అన్నమాట ఇదంతా. అండ్ ఇక్కడ P రేషియో ఉంది మనకు.
ఈ పిఈ రేషియో ఏంటంటే నేను ప్రైస్ టు ఎర్నింగ్ ఇదంతా నేను మళ్ళీ తర్వాత ఇంకా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఇప్పటికైతే ప్రెసెంట్ ఇలా ఉంటుంది ఇంటర్ఫేస్ అని చూపిస్తున్నాను. ఇక్కడ ఉంటుంది మీడియన్ పిఈ, టీటీఎం, ట్రైలింగ్ 12 months అంటారు దీన్ని. టీటీఎం అంటే నేను చెప్తాను, చిన్నగా చెప్తాను అన్ని. అండ్ ఇక్కడ మోర్ చూసుకుంటే మనకు సేల్స్ అండ్ మార్జిన్, ఇవి ప్రైస్ టు బుక్, మార్కెట్ క్యాప్స్ ఇవన్నీ ఉంటాయి. నేను చెప్తాను. ఈ అలర్ట్స్ కూడా సెట్ చేసుకోవచ్చు మనం ఇక్కడ. నెక్స్ట్ చూద్దాం, మనం అనాలిసిస్ లోకి వెళ్దాం. ఇది మనకి ఇక్కడ ప్రోస్ అండ్ కాన్స్ అంటే పాజిటివ్స్ నెగిటివ్స్ అనమాట. ఈ కంపెనీకి ఏం పాజిటివ్స్ ఉన్నాయి, ఏం నెగిటివ్స్ ఉన్నాయని ఇక్కడ ఉంటుంది మనకు ఇక్కడ అనాలిసిస్ లో. కానీ ఇది ఇండివిజువల్ పర్సన్ రాయడు. లైక్ ఇవన్నీ కూర్చొని లైక్ ప్రోస్ ఇవి ఉన్నాయి, కాన్స్ ఇవి ఉన్నాయని ఇవి ఇండివిజువల్ పర్సన్ రాయడు. ఒక సాఫ్ట్వేర్ యూజ్ చేస్తారు వాళ్ళు, అంటే వాళ్ళు ఒక ఆల్గోరిథం రాసి పెట్టింటారు. ఆల్గోరిథం ప్రకారంగానే అది ఎగ్జిక్యూట్ అవుతుంది మనకు. అక్కడ ఆల్గోరిథం వాళ్ళ చేసే దాన్ని బట్టి, ఆ సాఫ్ట్వేర్ బట్టి మనకి ఇక్కడ ఓన్లీ దీని మీద డిపెండ్ అయ్యి మనము ఇన్వెస్ట్ చేయడం కరెక్ట్ కాదు. జస్ట్ రెఫరెన్స్ కోసం పాజిటివ్స్ నెగిటివ్స్ ఏంటి అని ఆ కంపెనీ చూడండి. ఇక్కడ మనకు ఉంది చూడు, వాళ్ళు నోట్ అన్ని పాయింట్ చేసి పెట్టారు. ద ప్రోస్ అండ్ కాన్స్ ఆర్ మెషిన్ జనరేటెడ్, హ్యూమన్ జనరేట్ చేసినవి అయితే కాదు. సో ఈ ఒక్క దాని మీదనే డిపెండ్ అవ్వకండి మీరు, ఓకేనా. నెక్స్ట్ పియర్ కంపారిజన్. పియర్ కంపారిజన్ అంటే సేమ్ ఇండస్ట్రీలో ఉన్న పర్టికులర్ కంపెనీ. ఇప్పుడు ఇన్ఫోసిస్ అనేది ఏంటి, మనకు ఐటీ ఇక్కడ ఉందండి. ఇక్కడ మీకు క్లియర్గా అర్థమవుతుంది, ఐటీ ఇండస్ట్రీ సెక్టార్ ఇది, ఐటీ సాఫ్ట్వేర్ సెక్టార్. సో కంప్యూటర్ సాఫ్ట్వేర్ అండ్ కన్సల్టింగ్ ఈ ఇండస్ట్రీ వాళ్ళది. సో ఆ ఇండస్ట్రీలోనే కంపారిజన్ కోసం. సో ఇక్కడ మనకు ఫస్ట్ టీసీఎస్ ఉంది విత్ మార్కెట్ క్యాప్ ఆఫ్ దిస్ మచ్, అండ్ ఇన్ఫోసిస్ ఉంది, తర్వాత హెచ్సిఎల్, విప్రో, ఎల్ఎన్టీ, టెక్ మహీంద్రా ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ ఆల్మోస్ట్ 72 కంపెనీస్ ఉన్నాయి. అంటే మనం కంపేర్ చేసుకోవచ్చు, కరెంట్ మార్కెట్ ప్రైస్ ఎంత ఉంది, పిఈ ఎంత ఉంది, ని కంపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు అన్ని డీటెయిల్స్ ఉన్నాయి, సేల్స్, క్వార్టర్లీ ప్రాఫిట్, నెట్ ప్రాఫిట్, డివిడెండ్ ఈల్డ్, ఆర్ఓసి అన్ని ఉన్నాయి. సో ఇవన్నీ మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ పియర్ కంపారిజన్ అనే ఫీల్డ్ లో, అనే కాలం లో మనం చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ క్వార్టర్స్. ఇక్కడ క్వార్టర్స్ చూసుకోండి మనం. అండ్ ఇక్కడ నేను ఒకటి క్లియర్ గా మెన్షన్ చేయాలి అనుకుంటున్నాను మీకు, మనకు ఇయర్లీ 4 quarters ఉంటాయి. మనకు రిజల్ట్స్ వచ్చేటప్పుడు Q1, Q2, Q3, Q4 అని రిజల్ట్స్ మనకు కంపెనీస్ వాళ్ళు డిస్ప్లే చేస్తారు, లైక్ నెంబర్స్ పోస్ట్ చేస్తారు. దాన్ని బట్టి మనం ఇక్కడ చూసుకోవచ్చు క్వార్టర్లీ రిజల్ట్స్ ఎట్లున్నాయి, ఆ కంపెనీ పర్టికులర్ ఇయర్ కంపెనీ క్వార్టర్ ఎట్లున్నాయని చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూడండి, మనకు క్వార్టర్లీ రిజల్ట్స్ దగ్గర చూడండి, ఇక్కడ వ్యూ స్టాండర్డ్ లోన్ అని ఉందా, ఇది క్లిక్ చేయండి. మనకి ఇక్కడ మళ్ళీ వ్యూ కన్సాలిడేటెడ్ అని వచ్చింది. అర్థమైందా? ఇక్కడ మనకు 2 ఉంటాయి, స్టాండర్డ్ లోన్ అండ్ కన్సాలిడేటర్ అని. ఏం లేదు, సింపుల్ డిఫరెన్స్. స్టాండర్డ్ లోన్ అంటే ఓన్లీ పేరెంట్ కంపెనీ, అంటే ఇన్ఫోసిస్ రిజల్ట్స్, ఇన్ఫోసిస్ రెవెన్యూ, ఇన్ఫోసిస్ సేల్స్, ఇన్ఫోసిస్ ప్రాఫిట్స్ ఇవన్నీ ఓన్లీ పేరెంట్ కంపెనీ ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. లేదు మనకు కన్సాలిడేటెడ్ చూడాలి అని అనుకున్నాం అనుకో, కన్సాలిడేటెడ్ ఏమంటే పేరెంట్ కంపెనీ అండ్ సబ్సిడరీ కంపెనీస్, అంటే సబ్ కంపెనీస్ ఉంటాయి కదా దాని కింద, ఆ కంపెనీస్ అన్ని ప్రాఫిట్స్, దాని ఆపరేటింగ్ రెవెన్యూ అండ్ ఎక్స్పెన్సెస్, సేల్స్ అన్ని మనకు డిస్ప్లే అవుతాయి ఇక్కడ కన్సాలిడేటెడ్ దాంట్లో. సో మనకు ఇక్కడ 2 ఉంటాయి, ఇది గుర్తుపెట్టుకోండి, స్టాండర్డ్ లోన్, కన్సాలిడేటెడ్, ఈ 2 ఉంటాయి. లేదు ఇంకా మీకు సింపుల్ గా అర్థం అవ్వాలి అంటే, నాకు తెలిసి ఎవరైనా ఈ వీడియో చూసే వాళ్ళు బీటెక్ ఆ ఏజ్ వాళ్ళు ఉన్నారనుకో, మీకు ఈజీ చెప్పాలంటే ఇక్కడ మీరు కన్సాలిడేటెడ్ లో ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. అంటే ఇన్హెరిటెన్స్ లో మనం ఎట్లయితే పేరెంట్ ప్లస్ చైల్డ్ అనుకుంటాం కదా, అట్లే కన్సాలిడేటెడ్ లో మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవాల్సింది పేరెంట్ ప్లస్ సబ్సిడీ. సబ్సిడీ అంటే వాళ్ళ చిల్డ్రన్ అనుకోండి, అట్లా మీకు ఈజీగా గుర్తుంటది. తర్వాత ఆటోమేటిక్ గా నీకు స్టాండ్ లోన్ అనేది ఈజీగా గుర్తుంటది, ఓన్లీ పేరెంట్ కంపెనీ. సో ఇప్పుడు మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటా. అండ్ ఇక్కడ చూడండి, క్వార్టర్లీ రిజల్ట్స్ లో మనకి ఇవన్నీ ఉన్నాయి, అంటే కంపెనీ ఎన్ని సేల్స్ అయ్యింది ఇయర్ లో, ఎక్స్పెన్సెస్, ఆపరేటింగ్ ప్రాఫిట్స్, ఓపిఎం, డిప్రిషియేషన్, ట్యాక్స్, నెట్ ప్రాఫిట్, ఎర్నింగ్ పర్ షేర్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ మనకు నియర్లీ 13 months ఉంటాయి ఇక్కడ. 13 months ఇయర్ క్వార్టర్ ఉంటాయి ఇక్కడ. ఇవన్నీ మేము మళ్ళీ నీట్ గా ఒక్కొక్క టర్మ్ గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం.
జస్ట్ ఇప్పుడు ఓన్లీ చూడండి ఎట్లా ఉంటది ఏంటి అని. నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్. ఇక్కడ కూడా అంతే సేమ్ మనకు స్టాండర్డ్ లోన్ ఉంటుంది, కన్సాలిడేటెడ్ ఉంటుంది. ఇక్కడ కూడా అంతే సేమ్, ఇవన్నీ నేను మళ్ళీ డిస్కస్ చేస్తాను. ఇక్కడ మనకు 13 years ఉంటుంది, 2014, 2015, 2016 అట్లా 2025 వరకు ఉంటుంది. అండ్ ఇక్కడ టీటీఎం ఇది కూడా మనం తర్వాత డిస్కస్ చేస్తాం. ట్రైలింగ్ 12 months అంటారు దీన్ని. ఆ 12 months వచ్చిన ప్రకారం ఇక్కడ మనకు నెంబర్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. ఇది కూడా నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ కింద చూసుకుంటే మనకు కాంపౌండెడ్ సేల్స్ గ్రోత్ అని ఉంటుంది. ఇది ఏంటంటే ఇయర్ టు ఇయర్ ఎంత గ్రోత్ ఇచ్చింది అని మనం చూసుకోవచ్చు. ఇక్కడ 10 years అప్పుడు 12% అట్లా ఈ నెంబర్స్ ఇంత పర్సెంటేజ్ చూసుకోవచ్చు మనం. అండ్ కాంపౌండెడ్ ప్రాఫిట్ గ్రోత్. కాంపౌండెడ్ ప్రాఫిట్ గ్రోత్ అంటే ఇయర్ టు ఇయర్ ప్రాఫిట్స్ ఎంత గ్రో అయినాయని మనకి ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్నది. అండ్ స్టాక్ ప్రైస్ సిఏజిఆర్. సిఏజిఆర్ అంటే కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్. అంటే మనకు లైక్ యావరేజ్ చేస్తారు, అంటే కాంపౌండెడ్ స్టాక్ ప్రైస్ ఎంత పెరిగింది ఇప్పటి వరకు, ఇయర్ గా ఎంత పెరిగింది అన్నట్లు చూపిస్తారు. అంటే మెయిన్ గా సింపుల్ చెప్పాలంటే ఇన్వెస్టర్ కి ఎంత రిటర్న్ ఇచ్చింది లైక్ పర్సంటేజ్ ద్వారా, అది ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఓకే. అండ్ నెక్స్ట్ ఆర్ఓఈ, రిటర్న్ ఆన్ ఈక్విటీ. ఇది కంపెనీ పర్ఫార్మెన్స్ గురించి మనకు ఇక్కడ పర్సంటేజ్ అనేది డిస్ప్లే చేస్తుంది. అండ్ అంటే కంపెనీ పర్టికులర్ కంపెనీ ఎంత మంచిగా పర్ఫార్మ్ చేసింది అని మనం ఇక్కడ చూసుకోవచ్చు. అంటే మన షేర్ హోల్డర్స్ అంటే మన డబ్బులు ఆ పర్టికులర్ కంపెనీ ఆ డబ్బుల ద్వారా ఎంత జనరేట్ చేసింది ప్రాఫిట్ అని మనకు ఇక్కడ పర్సంటేజ్ ద్వారా తెలుస్తుంది. ఓకే. ఇంకా నేను క్లియర్ గా చెప్తాను ఒక్కొక్క టర్మ్ గురించి, ఇప్పటికి ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ది బ్యాలెన్స్ షీట్. బ్యాలెన్స్ షీట్ అంటే నేను ఇది మీకు ఇప్పుడు ఇట్లా చెప్తే మీకు క్లారిటీగా అర్థం అవ్వదు, జస్ట్ చూడండి. ఇక్కడ మనకు ఇట్లా బ్యాలెన్స్ షీట్ ఇట్లా ఉంటుంది. ఇక్కడ టోటల్ అసెట్స్ ఇట్లా ఉంటుంది, టోటల్ లయబిలిటీస్ ఇట్లా ఉంటుంది. ఓకే. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకు క్యాష్ ఫ్లో ఉంది. క్యాష్ ఫ్లో అంటే మెయిన్ ఆ కంపెనీకి మనీ ఎంత వస్తున్నాయి, ఎంత వెళ్తున్నాయి అని రిప్రజెంట్ చేస్తుంది. అంటే డబ్బులు ఎన్ని వస్తున్నాయి, డబ్బులు ఎన్ని వెళ్తున్నాయి అని. అండ్ ఇక్కడ మనకు 3 యాక్టివిటీస్ లాగా ఉంటాయి: ఆపరేటింగ్ యాక్టివిటీ, ఇన్వెస్టింగ్ యాక్టివిటీ అండ్ ఫైనాన్సింగ్ యాక్టివిటీ. మెయిన్లీ ఆపరేటింగ్ యాక్టివిటీలో వాళ్ళు ఏం చేస్తారంటే ఆ కంపెనీ మెయిన్ బిజినెస్ కోసం లైక్ బిజినెస్ ఏదైతే మెయిన్ కోర్ బిజినెస్ ఉంటుందో అది ఆపరేటింగ్ యాక్టివిటీ అంటారు. అంటే దానివల్లనే వాళ్ళకు క్యాష్ జనరేట్ అవుతుంది మెయిన్ బిజినెస్ ద్వారా. అండ్ ఇన్వెస్టింగ్ యాక్టివిటీ ఉంది. ఇక్కడ మనకు వాళ్ళు కొన్ని అసెట్స్ కొనుక్కుంటారు. ఇన్వెస్టింగ్ అంటే కొనుక్కుంటారు లేదా అమ్ముతారు అసెట్స్. అంటే లైక్ ఏమేమి కొంటారు అంటే షేర్స్ కొనడం కానీ, లేదంటే వేరే ల్యాండ్స్ కొనడం, మెషిన్స్ కొనడం, లేదంటే మెషిన్స్ అమ్మేయడం, ఏదో ఒకటి లైక్ బయింగ్ ఆర్ సెల్లింగ్ ఏదో ఒకటి చేస్తారు. దానివల్ల వాళ్ళకి క్యాష్ జనరేట్ అవుతుంది. అదే మనం ఈడ అంటాం క్యాష్ యూజ్డ్ ఫర్ బయింగ్ అండ్ సెల్లింగ్ అసెట్స్ అని. అండ్ మనకి ఇంకోటి ఫైనాన్సింగ్ యాక్టివిటీ అని ఉంటుంది. ఈ ఫైనాన్సింగ్ యాక్టివిటీలో వాళ్ళు వాళ్ళకున్న లోన్స్ తీర్చుకోవడం, లేదంటే లోన్ తీసుకోవడం వాళ్ళ ఫ్యూచర్ బిజినెస్ కోసం, లేదంటే వాళ్ళు షేర్స్ ఇష్యూ చేస్తారు, న్యూ షేర్స్ ఇష్యూ చేస్తారు షేర్ హోల్డర్స్ కి, లేదు అంటే కొంతమంది డివిడెండ్స్ ఇస్తారు కంపెనీ షేర్ హోల్డర్స్ కి. సో ఇలా మనకు ఫైనాన్సింగ్ యాక్టివిటీస్ లో ఈ నెంబర్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. టోటల్ గా నెట్ క్యాష్ ఫ్లో అంటే వాళ్ళ దగ్గర ఈ యాక్టివిటీస్ అన్ని అయిపోయాక కూడా ఎంతైతే అమౌంట్ మిగులుతుందో లైక్ క్యాష్ మిగులుతుందో అది మనం ఫైనల్ క్యాష్ అంటాం. అంటే సింపుల్ చెప్పాలంటే ద క్యాష్ లెఫ్ట్ ఆఫ్టర్ ఆల్ దీస్ యాక్టివిటీస్. అంటే ఇక్కడ మనకు ఇవన్నీ అయిన తర్వాత ఇంత క్యాష్ మిగిలింది అని అర్థం. సో నేను ఇంకా క్లియర్ గా నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జస్ట్ ఒక చూడండి ఇప్పుడు ప్రస్తుతానికి. అండ్ ఇక్కడ మనకు వచ్చేసి ఇక్కడ రేషియోస్ అని, ఇక్కడ కూడా అంతే సేమ్ మనకు స్టాండర్డ్ లోన్ ఉండేది, కన్సాలిడేటెడ్ ఉంటుంది. అది మీరు చూసి దాన్ని బట్టి మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ డెట్ ఉంది కదా, డెట్ డేస్ అని. ఇక్కడ మనకు దీన్ని ఏమంటారంటే కంపెనీ ఎన్ని రోజులు తీసుకుంటుంది అంటే ఇప్పుడు కొంతమంది కస్టమర్లకి ఇచ్చింది అనుకో ఒక ప్రోడక్ట్, లైక్ సెల్ చేసింది, వాళ్ళు డబ్బులు వెంటనే ఇవ్వరు కదా కొన్ని. సో అట్లా ఎన్ని డేస్ అవుతుంది లైక్ కంపెనీ మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని లైక్ కస్టమర్స్ నుంచి డబ్బులు వెనకాలకి ఎప్పుడు తెచ్చుకుంటుంది, ఎన్ని డేస్ అవుతుంది అన్నట్టు ఇక్కడ మనకు నెంబర్స్ ఉంటాయి. ఇంకా ఇన్వెంటరీ డేస్, డేస్ పేయబుల్, క్యాష్ కన్వర్షన్ సైకిల్, ఇవన్నీ ఉంటాయి. అండ్ ఇక్కడ మనం చూడాల్సింది వర్కింగ్ క్యాపిటల్ డేస్. అంటే ఎన్ని డేస్ అవుతుంది, అంటే ఎన్ని డేస్ కావాలి మొత్తం ఈ యాక్టివిటీస్, ఈ ఆపరేషన్స్ అన్ని కంప్లీట్ అవ్వని కానీ, అంటే డైలీ యాక్టివిటీస్, డైలీ ఆపరేషన్స్ ఉంటాయి కదా, అవన్నీ కంప్లీట్ చేయడానికి ఎన్ని డేస్ పడుతుంది అని ఇంకా వర్కింగ్ క్యాపిటల్ డేస్ అంటారు దీన్ని.
అండ్ ఆర్ఓసిఈ, ఇది మనకు తెలిసిందే, రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్, అంటే ఎర్న్డ్ ఫ్రమ్ టోటల్ క్యాపిటల్ యూజ్డ్ ఇన్ బిజినెస్. అంటే మనకు ఎంత ప్రాఫిట్స్ వస్తున్నాయి, మనం ఇప్పుడు సపోజ్ ఒక 10,000 పెట్టామంటే దాని నుంచి మనకి ఎంత ప్రాఫిట్ వస్తుంది, ఆ బిజినెస్ పెట్టాం కదా, మనం పెట్టిన బిజినెస్ కోసం, ఆ బిజినెస్ కి మనం ఫస్ట్ 10,000 పెట్టాం, 10,000 లో మన ప్రాఫిట్ ఎంత వస్తుందని మనం ఆర్ఓసిలో పర్సెంటేజ్ ద్వారా తెలుసుకుంటాం. ఇక్కడ చూడాలంటే మనకు షేర్ హోల్డర్స్ ప్యాటర్న్, ఇక్కడ మనకు షేర్ హోల్డర్స్ ప్యాటర్న్ లో మనకి వీళ్ళందరూ ఉంటారు, ప్రమోటర్స్, ఎఫ్ఐఎస్, డిఎస్, గవర్నమెంట్, పబ్లిక్, అదర్స్ అందరూ ఉంటారు. ఇక్కడ మెయిన్లీ మనం ప్రమోటర్స్ హోల్డింగ్స్ ఎప్పుడైతే గ్రేటర్ దాన్ 50% ఉంటుందో అది మనం స్ట్రాంగ్ గా ఉన్న కంపెనీస్ అనుకోవచ్చు. అంటే ప్రమోటర్స్ 50% వాళ్ళే ఉన్నారు కాబట్టి వాళ్ళు మంచిగా పని చేయాలనుకుంటారు, ఎందుకంటే 50% వాళ్ళదే స్టేక్ ఉన్నప్పుడు వాళ్ళు ప్రాఫిట్స్ వచ్చినా కూడా వాళ్ళకే ఎక్కువ వస్తాయి కదా ప్రాఫిట్. సో 50% ఎక్కువ ఉండేటట్లు చూడండి. కొంచెం మంచి కంపెనీస్ కూడా ఉంటాయి మోర్ దాన్ 50% ఉన్న ప్రమోటర్స్. సో ఇక్కడ మనకి పబ్లిక్, గవర్నమెంట్ ఇట్లా ఉంటుంది. నెక్స్ట్ మనకు మెయిన్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్. ఇక్కడ మనకు న్యూస్ ఇక్కడ తెలుస్తుంది, లైక్ ఈ కంపెనీకి, ఇన్ఫోసిస్ కి సంబంధించిన ఏవైతే న్యూస్ వస్తాయి ఇక్కడ మనకు అనౌన్స్మెంట్స్ లో తెలుస్తుంది. అండ్ యాన్యువల్ రిపోర్ట్స్, మనం యాన్యువల్ రిపోర్ట్ చూడాలి అనుకుంటే మనకి ఇక్కడ యాన్యువల్ రిపోర్ట్స్ ఉంటాయి, మనం దాంట్లోకి వెళ్ళి చూసుకోవచ్చు, స్టడీ చేయొచ్చు. అండ్ మనకు క్రెడిట్ రేటింగ్స్ అని ఉంటాయి, కొన్ని కంపెనీస్ ఉన్నాయి మనకు క్రెడిట్, ఇప్పుడు మన క్రెడిట్ స్కోర్ ఎట్లా, రిపోర్ట్స్ ఎట్లా వస్తాయో వాళ్ళు కూడా క్రెడిట్ రేటింగ్స్ అని వాళ్ళు రేటింగ్స్ ఇస్తారు. ఈ పర్టికులర్ కంపెనీ కొనాలా వద్దా, లేదంటే బై చేయాలా వద్దా, లేదంటే ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడం కరెక్టా, లేదంటే ఇప్పుడు సెల్ చేయడం కరెక్టా, అట్లా రేటింగ్ అంటే అప్డేట్ ఇస్తుంటారు మనకు. అండ్ మనకు కంపెనీ ఆన్ కాల్స్ ఉంటాయి, కంపెనీ ప్రెజెంటేషన్, కంపెనీ సంబంధించిన రికార్డింగ్స్, పీపీటీస్, ఇవన్నీ మనం ఇక్కడ ఒకవేళ కావాలంటే ఇక్కడ నుంచి మనం చూసుకోవచ్చు. సో దిస్ ఈస్ ద కంప్లీట్ స్ట్రక్చర్ హౌ స్క్రీనర్ వెబ్సైట్ లుక్స్. ముఖ్యంగా బిగినర్స్ ఇది మీకు నీట్ గా అర్థం అవ్వాలి, ఎందుకంటే మీకు కంపెనీ ఫైనాన్షియల్స్, కంపెనీ ఫండమెంటల్స్ బాగా అర్థం అవ్వాలంటే ఫస్ట్ ఇవన్నీ ఇక్కడ మీరు వచ్చి చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఇంకా మనకు చాలా ఆప్షన్స్ ఉంటాయి, ఇక్కడ ఎడిట్స్ అని ఇక్కడ చూడొచ్చు, మనకి ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు కావాలనుకో ఇక్కడ మీరు, ఇక్కడ నేను ఒకటి చూపిస్తా, ఇండస్ట్రీ పి అని ఉంటుంది, అండ్ డెట్ అంటే ఎంత తప్పు ఉందని. ఇది కావాలి మనకు అక్కడ డిస్ప్లే కావాలంటే ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ సేవ్ క్విక్ రేషియోస్ అని చేయండి, అప్పుడు ఇక్కడికి వచ్చేస్తుంది. వచ్చాయా ఇండస్ట్రీ పి. సో ఇక్కడ ఇలా మనం చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ మీకు ఇప్పుడు మీరు ఇన్వెస్ట్ చేశారు, ఒక 20-25 కంపెనీస్ ఉన్నాయి మీతో, మీరు ఇవన్నీ కూర్చొని మాన్యువల్ ఎక్సెల్ షీట్ లో ఫిల్ చేసుకోలేరు కదా, మనకి ఇక్కడ స్క్రీనర్ వాళ్ళు ఇంకొక ఆప్షన్ ఇచ్చారు, ఎక్స్పోర్ట్ టు ఎక్సెల్. ఎక్స్పోర్ట్ టు ఎక్సెల్ అని కొడితే ఇక్కడ ఏవైతే ఉన్నాయో ఇవి మంచిగా నీకు ఎక్సెల్ లోకి నీట్ గా స్ట్రక్చర్ అయ్యి వస్తాయి. సో అది మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక్కడ. సో ఇది స్క్రీనర్ వెబ్సైట్ గురించి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే మీరు కింద కామెంట్ చేయండి, సో దట్ నేను మీకు రిప్లై ఇస్తాను. సో థ్యాంక్ యూ. If you like this video, please like the video and subscribe to our channel.